హాయ్ అండి. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ స్పెషల్. వారం రోజుల నుంచి ఇలాగే వర్షం కురుస్తుందండి. చిన్నగా అయితే కురుస్తుంది వర్షం, పెద్ద వాన లేదండి, చిన్నగా వర్షం అయితే కురుస్తుంది. వాకిలంతా కడిగేసి ఒక చిన్న ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. నేను ఇలా అయితే పూజ చేసుకున్నాను ఈరోజు. చాలా కొన్ని పువ్వులు అయితే నేను బయట నుంచి తెప్పించాను, కొన్ని పువ్వులు అయితే నేను మా మందారం చెట్లవి కోసుకొచ్చాను. ఇలా అయితే నేను పూజ చేసుకున్నాను ఈరోజు. బాబుకి స్కూల్ పంపించి నేను నా గార్డెన్ అనేది కట్ చేసేసుకుంటాను. మందారం చెట్లు ఇవన్నీ కట్ చేసేసుకొని ఒక 2 రోజులాగి ఎరువు అనేది పెడతానండి. ఇలా నేను పిచ్చి మొక్కలని తీసేస్తున్నాను. పిచ్చి మొక్కలు అవన్నీ తీసేస్తున్నాను. తులసి చెట్టు అయితే నేను తీయలేదండి. నేను అవి ఎంత ఉంటే అంత మంచిది ఇంట్లో. అవైతే నేను తీయను, అవి ఇలాగే ఉంటాయి. చాలా ఉన్నాయి, ఇంకా చిన్న చిన్నగా అయితే చాలా వెళ్తున్నాయి అన్నమాట. మల్లెపూ చెట్టు వచ్చేసి నా దగ్గర 4 సంవత్సరాలు అయ్యండి. నేను బకెట్లో అయితే పెట్టేసుకున్నాను. చాలా వెళ్తాయి అన్నమాట. ఒక 2-3 అంతవరకు వెళ్తాయి ఒక చెట్టుకి. గులాబీ పూల చెట్లు అయితే 4 ఉన్నాయి. ఈ చెట్టుకే బాగా కాస్తాయి అన్నమాట పువ్వులు. ఇంకా 3 చెట్లు ఉన్నాయి, కానీ వాటికి మొక్కల్లాగా ఉన్నాయి, కాస్తున్నాయి. ఇంకా ఇలా కట్ చేసేసుకుంటే కొంచెం అయితే ఎరువు అనేది పెట్టేసుకుంటాను. ఇంకా మన పూజ గదిలో పువ్వులు అనేవి వెళ్తాయి కదా, అవి కూడా నేను ఎరువులాగా చేసేసి పెట్టేసుకుంటాను. మందారం చెట్లకైతే నేను ఇలా పక్షి కూడలాగా తెచ్చేసి అయితే కట్టేసుకున్నాను, ఇలా అందంగా ఉంటుందని. మన ఊర్లో ఉన్న చిన్న చిన్న పిచ్చుకలు కూడా బాగా వస్తాయి వాటితోని. అవి ఉన్నాయి, ఎందుకు వస్తాయో మరి ఎందుకో తెలియదు, కానీ చిన్న పిచ్చుకలు అయితే బాగా వస్తాయి. ఇలా చెట్టుకు అందంగా ఉంటుందని కట్టేసుకున్నానండి. చూడండి చాలా ఎంత బాగున్నాయో చిన్న చిన్నగా పక్షులు, చిన్న చిన్న పిచ్చుకలు ఒక గుడ్లు పెట్టుకున్నట్టుగా ఎట్లా ఎంత బాగున్నాయో. నచ్చితే కొంచెం చిన్న లైక్ అనేది ఇవ్వండి. ఇలా అయితే ఉందండి గార్డెన్. కలబంద చెట్లు మొక్కలు ఉన్నాయి, చాలా మొక్కలు అయితే ఉన్నాయి. ఇదిగోండి, ఇంకా గులాబీ అయితే పూస్తున్నాయి అన్నమాట. మొగ్గలు కూడా చాలా ఉన్నాయి ఆ చెట్టుకు. కట్ చేసేసుకొని ఇలా అయితే నేను శుభ్రపరచుకుంటున్నానండి. ప్లీజ్ నచ్చితే చిన్న లైక్ అనేది ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.
పొలానికి అయితే వచ్చానమాట, వెళ్ళాను. మా పొలానికి అయితే వెళ్ళాను. ఒక మడి దున్పిద్దామని, కానీ మడిలో వాటర్ లేదండి. మోటార్ కూడా చాలా చిన్నగా వేస్తుంది వాటర్ అనేది. నారైతే తూకం అయితే పెట్టడానికి వచ్చింది, కానీ అసలు మడే దున్నిపోయలేదు. ఇంకా కరిగేట్ అనేది ఇంకా కాలేదు. నారైతే ఇలా వచ్చిందనమాట. ఒక మడి కరిగేట్ అయింది. ఇంకా 4 మడులు ఉన్నాయి, కానీ వాటర్ సరిపోతాయో సరిపోయో చూడాలి. మోటార్ కూడా చిన్నగా వేస్తుందండి. పెద్ద పెద్ద వాన ఒక రెండు సార్లు ఇంకా వాన పడినుంటే బాగా అయితే వాటర్ వచ్చు, కానీ ఇంకా ఇలా అయితే వేస్తుందన్నమాట మోటారు. కొంతసేపు ఆపి కొంతసేపు వేస్తుంది అనమాట. ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్. బాయ్.